హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ పిఎన్ స్వీట్ గర్ల్. ఈరోజు ముచ్చట ఏంటంటే చెప్తా, నీకు మంచి చెప్తా. శివరాత్రి బాగా చేశారా? జాగారం, పూజలు, పునస్కారాలు, ప్రసాదాలు అన్నీ మంచి చేశారని నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా. కానీ నాకు అంత అదృష్టం లేదు ఈసారి. ఎందుకంటే మా కుటుంబం అనేది చాలా పెద్దదనమాట. మా పాలోళ్ళు అన్నటోళ్ళు ఒక 100 మంది ఉంటారు మా కుటుంబం, మా పాలోళ్ళు. అయితే మా పాలలలో ఒక ఆమెకి బిడ్డ పుట్టిందనమాట, మైల్ అనమాట. అందుకనే ఈ సంవత్సరం జాగారం, పూజలు బంద్ మనకు. కానీ ఇష్టం నాకు శివయ్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అయినా సరే ఎక్కువ నేను శివుణ్ణి నమ్ముతా. శివుణ్ణి, రేణుకెళ్ళమ్మని బాగా నమ్ముతాను అనమాట. అంత ఇష్టం మనకి. అయితే ఏమైందంటే ఈ సంవత్సరం అనేది ఉపవాసం లేదనమాట. కొంచెం బాధ అనిపిస్తుంది. నేను చెప్పాను కదా ఫస్ట్ నుంచి, నాది ఎందుకో ఏమో నా రాశి ఫలము లేకపోతే నా గాచారం కానీ ఈ సంవత్సరం వచ్చిన కానీ అస్సలు కలిసి ఉండలేదు. అందుకనే నేను ఇక ఈ సంవత్సరం ఉపవాసం లేను. ఎప్పుడైనా ఉండేది కానీ ఈ సంవత్సరమే జాగారం చేయలేదు. ఇక అర్థమైందా? ఎప్పుడైనా మా ఊళ్ళో ఉన్నప్పుడు మేము ఏం చేసేదంటే, ఇక జాగారం చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరం ఊకొని ముచ్చట పెట్టుకుంటే పొద్దుగులు ఊకొని ఉండేది. నైటు 1, 2, 3 దాకా అట్లా జాగారం చేసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా అదో ఇదో అని పాత ముచ్చట్లు అనేది చెప్పుకుంటూ ఉండేదన్నమాట. అలాంటిది ఈ సంవత్సరం జాగారం బంద్. అందువల్ల నాకు చాలా కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏటా చేసేది, ఈ సంవత్సరాన్ని దేవుడు సరిగ్గా చూడడో అని భయం వేస్తుంది. ఎందుకంటే మన రాశి ఫలం అనేది ఈ సంవత్సరం మరి ఇంత దరిద్రం అవుతుందని ఖచ్చితంగా నేను 100% నమ్ముతాను. నాకు ఈ సంవత్సరం అంతగా బాగా అనిపిస్తలేదు. ఏంటో ఏమో నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లే. కానీ నేను మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను అనమాట, తండ్రి ఎట్లనన్నా చేయని. కానీ మన టైం మాత్రం బ్యాడ్గా నడుస్తుంది. ఇంకేం చేయాలో తెలియక నేనే మనసులో మొక్కుకున్న, స్నానం చేసిన, మధ్యాహ్నం దాకా తినకుంటున్నా కానీ దీపం ముట్టియలేదనమాట. ముట్టియలేదు. ఇక కొంచెం ఫీల్ కలిగిందనమాట హెల్తీగా. ఎప్పుడు చేసేది కదా దేవునికి పూజ, ఈ సంవత్సరం చేయలే కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది నాకు. చిన్నప్పటి నుంచి నాకు శంకరుడు అంటే చాలా ఇష్టం. శంకరుడు అన్నంగా రేణుకెళ్ళమ్మ అంటే వీళ్ళిద్దరంటే మస్తు ఇష్టం అసలు. ఇప్పుడు కూడా వాళ్ళనే మొక్కుతాను నేను, ఎక్కువ ఎవరిని మొక్కను, అంత ఇష్టం అనమాట. ఈ సంవత్సరం మనం జాగారం చేయకుండా అయిపోయింది. మనకి రాశి అనేది, ఈ రాశిలో ఏ రాహువో ఏ కేతువో తెలియదు కానీ మనకు టైం వచ్చినప్పుడు ఒక్కటే దెబ్బ కొడితే రాహు కేతు అని పక్కకు దొబ్బాలి. మన టైం వచ్చినప్పుడు ఎవరైనా సరే, శత్రువులకు ఎవరైనా సరే, మన టైం వచ్చినప్పుడు మనం అలాని ఎలా ఢీ కొట్టాలో అలా కొట్టాలి. అందుకే ఓపిక పట్టాలి. చూస్తాం మన రాత ఎట్లుందో. ఓకేనా? మన నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్?